పాప వినాశనంలో 60-70 సంవత్సరాలుగా వ్యాపారం చేసి బతుక్కునే వాళ్ళము. లాస్ట్ సంవత్సరం అక్టోబర్ 2024లో అక్టోబర్ నుంచి మేము ఈ ప్రెస్ క్లబ్ కూడా వస్తున్నాము. మాకు జరిగిన ఫారెస్ట్ వాళ్ళు మాకు చేసిన అన్యాయము, అక్రమాలు, దౌర్జన్యాల గురించి ఇప్పటికే ఎన్నో పర్యాయాలు వచ్చి మేము ప్రెస్ మీట్లు ఇచ్చి మీ ద్వారా, మీడియా ద్వారా, పత్రికల ద్వారా కూడా తెలియజేశాము వాళ్ళు ఏమేమి చేశారు ఏమని. ఇంతవరకు మాకు న్యాయం జరగకపోగా ఆర్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా 2005 యాక్ట్ ద్వారా సమాచారం కోరితే ఫారెస్ట్ వాళ్ళను దానికి నన్ను ఫారెస్ట్ ఆఫీస్ దగ్గరికి రా నీకు సమాచారం ఇస్తామని మా మీద దౌర్జన్యం చేసి దాడి చేసి అలిపిరి పోలీస్ స్టేషన్లో మా మీద కేసులు పెట్టి మేము చేసిన తప్పేమి, వాళ్ళని మేము అడిగింది ఏమి, షాపులు వాళ్ళే కట్టిస్తారు, వాళ్ళే డెమాలిష్ చేస్తారు, ఎంతోమంది పేదల దగ్గర లక్షల రూపాయలు దోచేస్తున్నారు. ఇవి అడిగింది తప్పు. అమ్మవారి ప్రాశస్తం తెలియజేసే బోర్డులు అర్ధరాత్రి పూట వచ్చి కట్ చేసి అక్కడ షాపులు పెట్టించి కోటీశ్వర్లకు లక్షలాది రూపాయలు దోచేస్తూ ఉంటే మేము చూసుకొని ఉండాలి. అమ్మవారి గర్భగుడి దగ్గర షాపులు పెట్టిస్తారు. అది రెడ్ జోన్ అని చెప్పి ఈఓ గారు వచ్చి కూడా చూసి అక్కడ ఎంక్వైరీ చేసి షాపులు ఎత్తేమన్నా కూడా ఇంతవరకు ఎత్తలేదు. నేను ఆర్టీఐ ద్వారా అడిగితే మాకు ఆ సమాచారం లేదు, రెడ్ జోన్ అని మాకు ఈఓ గారు చెప్పినారని చెప్పి నాకు సమాధానం ఇచ్చారు. ఆ కాపీలు కూడా మేము మీ దగ్గరికి ఇచ్చాను. ఇప్పుడు ఇన్ని దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళు ఈ విధంగా చేసి మాది లక్షలాది రూపాయల సరుకులు కూడా తీసుకెళ్ళిపోయి అనాథరైడ్ కౌంటర్లని, మా అనాథరైడ్ కౌంటర్లు ఎట్లా అవుతాయి, బిల్లులు అన్నీ ఉన్నాయి మా దగ్గర. లక్షలాది రూపాయలు తీసుకొని నక్కల వాళ్ళ దగ్గర బిల్లులు కట్టించుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ కౌంటర్లు పెట్టించి ఆ కౌంటర్లు మళ్ళీ వాళ్ళే ధ్వంసం చేసి లారీలు తెప్పించి సరుకులు వేసుకొని వెళ్ళిపోయి ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. డిఎఫ్ఓ ఏం పేరు డిఎఫ్ఓ గారు కూడా ఎన్నో పర్యాయాలు అక్కడ జరిగినవన్నీ వాట్సాప్ ద్వారా వీడియోలు అన్నీ పెట్టి ఆయనకు తెలియజేసా కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మొన్న ఈ మధ్య పాప వినాశనంలో డ్యాములో 3 బోట్లు తీసుకొని వచ్చి షికారు చేశారు. ఏమంటే పర్యాటక కేంద్రంగా చేయాలని. అవి లక్షలాది మంది భక్తులు తాగే నీరు. అవి టీటీడీ వారు 6 నెలలకు సరిపడా స్టోరేజ్ ఉంటాయి అక్కడ వాటరు. తిరుమల పైన నీటి కొరత వస్తే ఇక్కడ నుంచి పంపింగ్ చేస్తారు తిరుమలకు. లక్షల మంది భక్తులు తాగుతారు ఆ నీటిని. ఆ నీటిని కూడా కలుషితం చేస్తున్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు, ఎవరిని అడిగే ఇది లేదు. వాళ్ళు ఇన్ని అన్యాయాలు, ఇన్ని దౌర్జన్యాలు వాళ్ళు చేస్తూ మా మీద పెత్తనం చలాయిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మేము ఆడ వ్యాపారం చేసుకొని బతుక్కుంటూ ఉంటే ఇన్ని దౌర్జన్యాలు చేశా మాకు న్యాయం జరగలేదు సార్. వాళ్ళ ద్వారా మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా, పత్రికల ద్వారా కోరుకుంటున్నాం సార్. ఎప్పుడు ఏమి లేదు సార్, ఎప్పుడు ఏం జరగలేదు సార్. అక్కడ ఎప్పుడు ఏం జరగలేదు. అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అంటే అది ఎంత ఉంది సార్ ఆ డ్యాము చుట్టూ వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోలేరా, కంచె ఏర్పాటు చేసుకోలేరా? పక్కన ఒక హోటల్లో వచ్చి 40 మంది 50 మంది స్టాఫ్ ఉంటారు సార్. వాళ్ళు ఎక్కడెక్కడ బీహార్ నుంచి, ఇటు యూపీ నుంచి, ఇటు కర్ణాటక, తమిళనాడు నుంచి, ఈ పక్క నుంచి వచ్చి ఉండారు. వాళ్ళ ద్వారా ఏమైనా ముప్పు కూడా ఉండొచ్చు కదా. అక్కడ కాలువ ఒకటి ఉంది సార్. ఈ వాటర్ అంతా డ్యామ్లోకి వెళ్తుంది. ఆ కాలువలో పోయి మలమూత్రాలంతా విసర్జిస్తూ ఉంటారు. లక్షలాది మంది భక్తులు తాగే నీటిలోకి ఈ మలమూత్రాలంతా వెళ్తున్నాయి. ఫారెస్ట్ వాళ్ళు దాన్ని చూద్దాం చూస్తున్నారు. ఎన్నిసార్లు వాళ్ళకు మొర పెట్టుకున్నా కూడా దీన్ని ఖర్చు ఏర్పాటు చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు బాత్రూమ్ వెళ్తున్నారు. మీకు ఒక ఇది ఇచ్చాను సార్. వాళ్ళు పార్కింగ్కు డబ్బులు వసూలు చేసేది. గేట్లో 2 వీలర్కి వచ్చి 10 రూపాయలు, 4 వీలర్కి వచ్చి 50 రూపాయలు, ఈ టెంపో ట్రావెలర్కు పెద్ద బండికి వచ్చి 100 రూపాయలు సార్. దాంట్లో పార్కింగ్ వచ్చి 2 వీలర్కు 5 రూపాయలు, టోల్ గేటుకు 5 రూపాయలు పార్కింగు, 20 రూపాయలు వచ్చి 4 వీలర్కి 20 రూపాయలు వచ్చి పార్కింగు పాపనాశంలో, 30 రూపాయలు వచ్చి టోల్ గేటు. టెంపో ట్రావెలర్కు 100 రూపాయలు అయితే 50 రూపాయలు వచ్చి పార్కింగు, 50 రూపాయలు వచ్చి టోల్ గేటు. 2 అడుగులు 3 అడుగులు గుంతలు ఉన్నాయి సార్. అక్కడ 10 రూపాయలు వాళ్ళు డెవలప్మెంట్ చేసినా కూడా వచ్చి చూడండి సార్. ఒకసారి కెమెరా పక్క తిప్పండి సార్. పాపనాశంలో పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తున్నారు. పార్కింగ్ కన్నా డబ్బు పెట్టారా? దానికి ఏమైనా ఒక 1000 రూపాయలు మట్టి తోలిచ్చారా? ఇంతవరకు ఆ డెవలప్మెంట్ లేదు సార్. అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది సార్, ప్లాస్టిక్ది. మామూలుగా ఇళ్ల పైన కూడా పెట్టుకుంటారు సార్ వాటిని. లక్షలాది మంది వచ్చి భక్తులు తాగేదానికి నీళ్లకు ఇంతవరకు అక్కడ ఏమీ ఫెసిలిటీ లేదు సార్. అందులో పైన హోటల్ ముందర అది ఉంది.
కింద నుంచి భక్తులు కిందకి పోయి పైన కింద దాహం అయితే కానీ తాగేదానికి నీళ్లు లేవు సార్.